బోన్లో పాడేసిన తర్వాత మరి రాజుగారు కూడా చాలా బాధపడిపోయినాడు. ఇదేంటి ఇంత భక్తి కలిగినటువంటి వ్యక్తిని ఇలాగ అడ్డంగా ఇరిక్కిపోయినాడేంటి, చట్టంలో ఇరిక్కిపోయినాడు. ఈ రోజున చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్తూ ఉంటారు, కానీ నిజమే చుట్టం కాకపోవచ్చు, కానీ ఆ చట్టంలో ఇరికించే విధానం ఉన్నది చూస్తారా, ఇది చాలా భయంకరమైనటువంటిది. వారు కుయుక్తితో చట్టం చేస్తూ ఉంటారు. ఆ చట్టంలో ఏం చేస్తారంటే అమాయకులైనటువంటి వారిని, నిరపరాధుల్ని ఇరికించేస్తూ ఉంటారు. ఈ రోజున ఆ యొక్క కుయుక్తితో తీసుకొచ్చే చట్టాలని మనము ప్రతి దేశంలో కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. ప్రత్యేకంగా సెక్యులర్ దేశం అని చెప్పుకుంటున్నటువంటి భారతదేశంలో ఈ చట్టం ఏమైపోయిందంటే చాలా కొద్ది మందికి, అంటే గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా చుట్టంగానే ఉండేది ఉంది. మరి ఇలా చెప్తే ఇది చాలా నేరం అండి, ఘోరం అండి, దేశద్రోహులు అని చెప్తూ ఉంటారు. నిజంగా చుట్టమే.